కడప జిల్లా డీఈఓపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పాఠశాలలు తనిఖీ చేసే క్రమంలో ఉపాధ్యాయులను నోటుకొచ్చినట్లు దూషించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీఈఓ కార్యాలయం ఎదుట జిల్లాలోని 24 ఉపాధ్యాయుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. తక్షణమే డీఈఓ మీనాక్షి ఉపాధ్యాయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతున్న టీచర్లతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కడప జిల్లా డీఈఓ ఉపాధ్యాయుల ఇన్స్పెక్షన్కి వెళ్ళిన సమయంలో ఆ సందర్భంలో అసభ్యకరమైన పదజాలాలతో ఉపాధ్యాయులను దూషించి మాట్లాడుతుందని నేడైతే కడప జిల్లా వ్యాప్తిగా ఉమ్మడి ఉపాధ్యాయుల నేతలందరూ కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే విషయము మన దగ్గర ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ధర్నా చేయడానికి కారణం ఏంటి? ధర్నా చేయడానికి కారణం ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలో 27 సంఘాలు ఐక్యమైన కారణం ఈ డీఓ వైఖరి. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి ఈ సమాజంలో అతి పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చాలా హీనంగా, బానిసల కంటే హీనంగా తిట్టడాన్ని నిరసిస్తూ ఎప్పుడు 2 నెలలకే ఏ డీఓ ఈ కడప జిల్లాల చరిత్రలో ఈ డీఓ మాకొద్దు అనేటువంటిది లేదు. కానీ ఈ విధంగా అన్నారంటే ఒక ప్రధాన ఉపాధ్యాయులపై ఉమ్మితే ఆ ఉపాధ్యాయ సమాజం ఎలా కుతకుతగా ఉడుకుతుందా అనేటువంటిదే ఈరోజు నిదర్శనం. అదేవిధంగా ఈ నా కొడుకులకు ఉపాధ్యాయులు పట్టుకొని జీతాలు ఎక్కువ అనడం, అలాగే ఒక ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళ అమ్మ చనిపోయినా కూడా ఇంటికి సెలవు పెట్టిపోతే ఎక్కడ పోయినాడు ఈడో ఫోన్ చేయండి అనడం, ఇట్లాంటి దుర్భాషలు కోకలు. అలాగే ఒక సెక్టోరియల్ ఆఫీసరు ఈమె యొక్క దుర్భాషలకు మానసికంగా వేదనకు పరిణించడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో మరొక ఉపాధ్యాయుడు మరణం జరగకూడదని ఈ ఉద్యమాన్ని మొదలెట్టాం. ఈ ఉద్యమం ఈ ధర్మ ప్రారంభం మాత్రమే. ఈ డీఓ జిల్లా వదిలిపోయేటంత వరకు కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు అన్ని సంఘాలు ఈ విధంగా ధర్నా చేస్తాయంటే ఇప్పటికైనా కనువిప్పు జరిగి ఆర్జేడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అందరి దృష్టికి తీసుకుని నేను కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ ఎక్కడ కదలిక లేదు. కానీ ఈరోజు అయితే సార్ ఇక్కడ ఉపాధ్యాయులు అంటే కొన్ని వందల వేల మందికి విద్య నేర్పే గురువులు, అలాంటి గురువులకే ఒక అధికారమా ఆమె ఈ విధంగా దూషించడం పైన గతంలో అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళింటే ఏ విధంగా స్పందించారు? గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, ఆమె దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే ఎమ్మెల్సీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. జిల్లాలో 829 మంది ఉపాధ్యాయులకు ఆధార్ మార్చి వరకు టైం ఉన్నా కూడా మెమో ఇచ్చినటువంటి ఈమెపై ఆ రోజు కూడా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా నీ వైఖరి బాగలేదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పినాం. కానీ ఆయన వైఖరి మానలేదు. అలాగే ఆర్జేడీ గారు కూడా సమన్వయ వేదిక కింద కూర్చోబెట్టి చెప్తే సార్ ఈ విధంగా ఉంది, మీరు చర్యలు తీసుకోమని చెప్పాం. నిన్నటి రోజు కూడా కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకు ఎటువంటి సమాధానం రాల. కాబట్టి ఈరోజు వెళ్ళేంత వరకు కూడా వదిలే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే ఇక్కడ మరో ఉపాధ్యాయురాలు టీచర్ ఉన్నారు, ఇక్కడ ఆ మేడం అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది మేడం, ఎందుకు దూషించి మాట్లాడుతుందామా? డిఈఓ మేడం గారు అపార్ చేయాల్సి వస్తే మా టీచర్స్ హెచ్ఎంస్ అది ఆధార్ అప్లోడ్ కావాలి. పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్, ఆధారు, క్యాస్ట్ ఏదో ఒక తేడాలతో ఉన్నాయి. అపార్ సరిగ్గా కాలేదని ఆల్రెడీ మన జిల్లా ఆరో ప్లేస్లో ఉన్నా కూడా అపార్ నమోదులో మనం వెనుకబడి ఉన్నామని చెప్పి అనవసరంగా 827 మందికి ఒక్కసారిగా షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఈ ఉద్యమం మొదలైంది. ఇది తీవ్రంగా వ్యతిరేకించబడింది. ఎందుకంటే ఎక్కడ ఒక విద్యాశాఖ మంత్రి కానీ విద్యాశాఖ కమిషనర్ కానీ విధంగా చేయండి అని చెప్పలేదు. కాకపోయినా కూడా ఆమె ఈ విధంగా చేసింది. దాన్ని అయితే మేడం ఇక్కడ మీకు డిఈఓ గారు మీ స్కూల్కి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆమె మీదనే దూషించే విధంగా ధర్నాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా డిఈఓ చేస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అసలు నిజంగానే మీ స్కూళ్ళల్లో తప్పులు ఏమన్నా ఉన్నాయంటారా? మా స్కూళ్ళలో చిన్న ఉండొచ్చు సార్, తల్లిలాగా చెప్పాలి, మేము కూడా సవరించుకుంటాము. లెసన్ ప్లాన్స్ మొన్నటి వరకు కూడా లెసన్ ప్లాన్స్ అనేవి డిజిటలే ఉన్నాయి. ఇప్పుడు ఏమొచ్చి ఇప్పటికిప్పుడు రాయండి అంటే ఆల్రెడీ కొన్ని స్కూళ్ళల్లో మూమియాపేట గర్ల్స్ హై స్కూల్ కడప వాళ్ళు రాసినవి తీసుకొని మీరేమి వాడనే లేదు, ఇవి నలగనే లేదు అని వాళ్ళ మొహాన విసిరేయడము విధంగా జరుగుతుంది. అవి కూడా సున్నితంగా చెప్తే చేస్తాం సార్, చేయము అని కాదు. ఏ అంశంలో కూడా 100% ఎవరు కరెక్ట్ ఉండరు. మాలో తప్పులు ఉంటే చెప్పండి, ఏదో ఇట్లా రాయండి ఈ విధంగా ఉంది ఇక్కడ వ్యవస్థ అని, తప్పకుండా మేము సవరించుకుంటాం. దాని బదులు దూషణలు, భయంకరంగా తిట్లు,
అది ఇది అని మాట్లాడాలి, మొహాన విసిరేయడాలు, ఉమ్మేయడాలు, విధంగా పొట్టిది కర్రోడు ఇట్లా మాట్లాడాలు. దీనివల్ల మానసికంగా ఉపాధ్యాయులంతా బాధపడడం వలన ఇంత ఉద్యమం జరిగింది. అసలు ఇప్పుడు మీకు డిమాండ్ ఏంటంటే అసలు ఈ డిఓ గారు ఈ విధంగా దూషించి మాట్లాడడం పైన మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ డిఓ మాకొద్దు, ఒకటే ఈ డిఓ మాకొద్దు. కడప జిల్లా వ్యాప్తిగా డిఈఓ ఏ స్కూల్కి తనిఖీల కోసం వెళ్ళినప్పటికీ కూడా అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల్ని తన నోటుకు వచ్చిన విధంగా దూషించి మాట్లాడే విధానాన్ని తప్పుపడుతూ నేడు కడప జిల్లా వ్యాప్తిగా ఉపాధ్యాయులకు సంబంధించిన నేతలతో అందరూ కలిసికట్టుగా వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప డిఈఓ కార్యాలయం నుండి.